రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో గతంలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు కూడా ఇప్పుడు చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు. నేటి నుండి 24వ తేదీ వరకు జరుగుతున్న గ్రామ సభల నిర్వహణ, ప్రజల స్పందన, 4 పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ 4 పథకాలకు సంబంధించి స్వీకరించే దరఖాస్తులలో తప్పనిసరిగా దరఖాస్తుదారుల పేరు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ తదితర వివరాలను తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. కాగా నేడు రాష్ట్రంలో 4098 గ్రామాలలో గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీ క్యాస్ట్ సర్వే మన దగ్గర ఇప్పుడు ఒక డేటా బేస్ ఉంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటాబేస్తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పెడైట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చిందంటే, రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రేషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని, ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా అన్ని ఏదైతే రేషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తాం. మా ప్రక్రియ మొదలుపెట్టి ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసుకోవడంలో 40 లక్షల మందికి లబ్ధి పొందే ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలుపెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినా, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి కూడా రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. ఎవరో ఏదో లిస్టు చూసి ఆందోళన పడనవసరం లేదు. ఎవరో మాకు నీతులు చెప్పనవసరం లేదు. మీరు ఇట్లా రేషన్ కార్డు చేస్తారు, అసలు మీరు ఇవ్వలేదు కదా 10 ఏళ్ల పాటు. మేము రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. మేము సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇస్తాం. మీరు ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తాం, ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తాం. మీరు ఈ సేవలు పెట్టుకుంటే ఎందులో లేకున్నా మీరు ఇప్పుడు రాబోయే గ్రామ సభలో మీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా కన్సిడర్ చేస్తాం. అర్హత ఉంటే ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాము.